తెలంగాణలో ఎన్నికలకు వెళ్తున్న 116 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నా కూడా కేవలం సిద్దిపేటకే అండర్ గ్రౌండ్ నిధులు ఎలా మంజూరయ్యాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక రహస్య ఒప్పందం ఉందా అని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇంకా అనేక పట్టణాలు మౌలిక వసతుల కొరతతో ఇబ్బందులు పడుతున్నాయని కవిత చెప్పారు. డ్రైనేజ్ సమస్యలు, రోడ్ల దుస్థితి, తాగునీటి ఇబ్బందులు ఉన్న ప్రాంతాలు చాలా ఉన్నా కూడా వాటిని పక్కన పెట్టి కేవలం సిద్దిపేటకు మాత్రమే పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడం అన్యాయమని ఆమె అన్నారు. ఈ నిధుల మంజూరులో రాజకీయ లావాదేవీలు జరిగాయని కవిత ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సిద్దిపేటలోని హరీష్ రావు మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల వల్లే ఈ నిధులు వచ్చాయని ఆమె విమర్శించారు. ప్రజల డబ్బుతో ఇలా ఎంపిక చేసిన ప్రాంతాలకు మాత్రమే ప్రయోజనం చేకూర్చడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. ప్రజల పన్నుల డబ్బు మొత్తం రాష్ట్రానికి సమానంగా ఉపయోగపడాలి. ఒక పట్టణానికే అన్ని లాభాలు ఇచ్చి మిగతా పట్టణాలను నిర్లక్ష్యం చేయడం సరికాదని కవిత స్పష్టం చేశారు. అన్ని మున్సిపాలిటీలకు అవసరాల ఆధారంగా నిధులు కేటాయించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయంపై స్పష్టతనివ్వాలని, నిధుల మంజూరు వెనుక ఉన్న కారణాలను ప్రజలకు వివరించాలని కవిత డిమాండ్ చేశారు. విచిత్రమైన విషయం ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్ని మున్సిపాలిటీలు ఉంటే, ఇప్పుడు ఎన్నికలకు పోతున్నాయి 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు ఉంటే, కేవలం ఒకే ఒక్క మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ నిధులు మంజూరైనాయి. గెస్ చేయండి ఏ మున్సిపాలిటీ అయి ఉంటుంది అది? ముఖ్యమంత్రి గారికి గుంటనక్క గారికి ఉన్న సంబంధంతో కేవలం సిద్దిపేటకు మాత్రం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మంజూరైంది. అంటే ఏందన్నట్టు ఇది? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా వారికే పనులు అవుతాయి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా వారికే పనులు అవుతాయి. చాలా వెరైటీగా ఉంది ఇది. నేను ప్రజలకు తెలవాలని చెప్తా ఉన్నా. సరే, సిద్దిపేటలో ఎన్నికలు లేవులే కానీ మంజూరు మాత్రం ఒకటే చోట అయింది. దీని సంగతి ఏందో, దీని ఆంతర్యం ఏందో మరి ముఖ్యమంత్రి గారే మనకు చెప్పాలి.